హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 22 అండ్ ఏప్రిల్ 22 ఈరోజు. సో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్. ఇవన్నీ కూడా నేను ఈరోజు యాడ్ చేసుకున్న స్టాక్స్. సో ఈ అన్నిట్లో కూడా ఈరోజు నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి ఫస్ట్ కోటక్ బ్యాంక్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ నిఫ్టీ 50లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకున్నాను, నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను అనేది డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ నేను కోటక్ బ్యాంక్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. 9:15 క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎందుకు అని అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 9 EMA సపోర్ట్ తీసుకుంటూ క్యాండిల్ క్లోజ్ అయింది విత్ బుల్లిష్ క్యాండిల్. సో అది కాక ఎస్టర్డేస్ హైని బ్రేక్ చేసింది ఆ క్యాండిల్. సో నేను నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా ఆ నెక్స్ట్ క్యాండిల్లో అంటే 9:45 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓవరాల్గా ఓన్లీ 3 పాయింట్స్ మూమెంట్ మాత్రమే దీంట్లో టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. బికాస్ ఇది అక్కడికే R1 అనేది దాటి వెళ్ళిపోయింది. సో అంతకన్నా మనకు మూమెంటం వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. నేను ఎగ్జిట్ అయిపోయాక కూడా నేను తీసుకున్న ఏదైతే ఆప్షన్ ప్రీమియం ఉందో అది చాలా హెవీగా అమౌంట్ పైకి వెళ్ళింది. బట్ నేను రీఎంట్రీ అనేది తీసుకోలేదు. సో నెక్స్ట్ మనం నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసి చూస్తే నిన్నటి లైవ్ ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో అదే జరిగింది. 2400 అండ్ 24,200 అనేది క్రూషియల్ లెవెల్ అని మనం చూసాము. సో ఎప్పుడైతే 24,200 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా మనకి R1 టచ్ అయ్యి రివర్సల్ అయితే వచ్చింది. సో నేను ఎంట్రీ తీసుకున్న ప్లేస్ అయితే 24,200 క్రాస్ అయ్యాక ఎంట్రీ తీసుకున్నాను అండ్ 24,240 దగ్గర నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఓన్లీ విత్ 1 లాట్. ఇంకా అంతే. తర్వాత అంతా మీరు చూడండి నాన్ స్టాప్ కన్సాలిడేషన్ అయితే వచ్చింది. రేపు ఎక్స్పైరీ డే కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఈరోజు ప్రీమియం డీకే అయితే కొద్దిగా ఆప్షన్స్లో మనకి బాగా కనపడింది. నేను ఎంత ఇన్ ద మనీలో తీసుకున్నా కానీ మనం ప్రీమియం అనేది ఫ్లక్చువేట్ అయింది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. R1 R2 కూడా టచ్ అయ్యి రివర్సల్ అయితే వచ్చేసింది. బట్ ఈఎంఐ సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయింది కాబట్టి క్యాండిల్ రేపు ఆ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్టర్డే మనం రేపు ట్రేడ్ చేసే ముందు ఈరోజు ఏదైతే హై క్రాస్ చేసిందో ఆ హై అండ్ లోని మార్క్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో ఓన్లీ 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసేసి 5,007 రూపీస్ అనేది నా ప్రాఫిట్ వచ్చింది. అండ్ మన హోల్డింగ్స్లో కూడా చూస్తే 1% డౌన్ అయితే అయిపోయింది మన యాక్సిస్ బ్యాంక్ స్టాక్. మనం అలానే హోల్డ్ చేసాం కదా. సో ఈరోజు 1% అనేది ఫాల్ అయితే వచ్చింది. బట్ చూద్దాము, ఇది ఇంకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. 1400 లెవెల్ టచ్ అయినప్పుడు ఇమీడియట్గా మనమైతే ఈ స్టాక్లోంచి ఎగ్జిట్ అయితే అయిపోదాం. సో మీ ట్రేడ్స్ ఎలా చేశారు అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్